హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. నేను చాలా బాగున్నానండి. నేను ఈ వీడియోలో చూపించేది సింపుల్‌గా, ఈజీగా చేసుకునే చికెన్ ఫ్రై అండి. ఇది రైస్‌లోకి ప్లస్ ఏంటంటే సాంబార్ రసంలోకి నెక్స్ట్ బిర్యానీ సైడ్ డిష్‌గా అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను చేసే చికెన్ ఫ్రైని ఫస్ట్ చికెన్‌ని కొంచెం పసుపు, ఉప్పు, సాల్ట్ వేసి వాటర్ లేకుండా పూర్తిగా బాయిల్ చేయాలండి. అంటే దాంట్లోంచి వచ్చే వాటర్‌తోనే బాయిల్ చేయాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకొని గట్లా ఫ్రై చేసుకోవాలండి. మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండీ! ఆ చికెన్ వేసి ఫ్రై చేసుకొని కొంచెం రెడ్డిష్‌గా వచ్చిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇట్లా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఆనియన్స్, పచ్చిమిర్చి ముందే వేస్తారు. కానీ నేను మధ్యలో వేస్తాను ఇట్లాగా. ఇట్లా వేసుకొని ఫ్రై చేయాలండి. ఎట్లా ఫ్రై చేయాలంటే రెడ్ కలర్‌గా వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి. మాకు అప్పుడే చికెన్ ఫ్రై టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది రసంలోకి తింటే సూపర్ అంటే సూపర్ చాలా బాగుంటుందండి. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చికెన్ ఫ్రై అనేది. అందుకే నేను ఎప్పుడు ఇలాగే చేస్తానండి. చికెన్ ఫ్రైని కూడా మన నాన్ స్టిక్‌లో కంటే ఇట్లా ఇనప కడాయిలో చేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుంది. ఇట్లా ఫ్రై చేస్తూనే ఉండాలండి. ఫ్రై చేస్తూ ఎంతవరకు ఫ్రై చేయాలంటే మనకి ఇది కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలండి. ఇంకా నేను ఉప్పు ఏం చేశానంటే ఫ్రై పీస్ మనం చికెన్ ముందు బాయిల్ చేసినప్పుడు తగినంత ఉప్పు వేసేసుకోవాలండి. మనకు సరిపడంత ఉప్పు వేసేసుకొని బాయిల్ చేసుకోవాలి. అప్పుడు ఉప్పు అనేది పీసెస్కి బాగా పడుతుంది. సో అందువల్ల నేను ఇక్కడ ఉప్పు అనేది వేయట్లేదు. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కారం వేసుకొని మళ్ళీ కొంచెంసేపు ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఫ్రై చేసుకొని దింపేసుకోవాలండి. అంతే మనకి ఈజీగా సింపుల్‌గా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇది బిర్యానీలోకి చాలా బాగుంటుంది. అలాగే రసంలో కూడా సూపర్ అంటే సూపర్‌గా ఉంటుంది. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువగా నా ఛానల్స్‌ని ఎన్వి ప్రియులు ఎక్కువగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఎందుకంటే నా దాంట్లో ఎక్కువ నాన్ వెజ్ కర్రీసే ఉంటాయండి. ఒకసారి కావాలంటే మీరు కూడా ఒకసారి వెళ్ళి నా ఛానల్‌లోకి వెళ్ళి చూడొచ్చు. ఎంత ఎక్కువ నాన్ వెజ్ కర్రీసే చేస్తూ ఉంటాను. ఎందుకంటే మేము నాన్ వెజ్ ఎక్కువ తింటాం కాబట్టి. లాస్ట్‌లో కొంచెం చికెన్ మసాలా అండ్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని దింపేసుకోవాలండి. అంతే అండి. వేడి వేడిగా టేస్టీగా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి.